రామానుజదయా పాత్రం జ్ఞాన వైరాగ్య భూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంత దేశికం. జయ జయ శ్రీసున శ్రీమతే శ్రీ నిగమాంతమాదేశికాయ నమః. శ్రీ యజ్ఞం స్వామి అనే డాక్టర్ కన్నన్, ఫార్మర్ ప్రో వైస్ ఛాన్సలర్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, వారి యొక్క వందే వేదాంత దేశికం అనే తమిళ ఉపన్యాసముల నుంచి కొన్ని విషయాలు, వేదాంత దేశిక ఉపదేశాలు మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు ఉపన్యాసం 45వ ఉపన్యాసం. భుజించడానికి నిషిద్ధమైన వస్తువులు ఏమిటి? ఏ వస్తువులను మనం భుజించకూడదు, తినకూడదు? ఎన్నో వస్తువులను మనం భుజించకూడదని కొన్ని వందల వస్తువులు ఉన్నాయండి శాస్త్రంలో. అయినా వాటిలో తారతమ్యం ఉన్నది. అంటే కొన్ని వస్తువులను తింటే, భుజిస్తే కొద్దిగా పాపం వస్తుంది. వేరు కొన్ని వస్తువులని మనం తింటే ఘోరమైన పాపం. అన్నిటికైనా ఘోరమైన పాపము, అన్నిటికైనా నిషిద్ధమైనది ఏది అంటే దానికి ఎన్నో మహర్షులు అందరూ కూడా కలిసి ఏకకంఠముగా ఇన్ వన్ వాయిస్ ఒకే ఒక ఉత్తరం ఇస్తున్నారు. అదేమిటంటే మత్తు పదార్థం, సురాపానం, కళ్ళు, సారా అంటామే అది. దాన్ని తాగితే మహాపాతకం అనే ఒక అపరాధం. పంచమహాపాతకములో మొట్టమొదటిది బ్రహ్మహత్య పాపం, రెండవది బంగారాన్ని దొంగిలించడం, మూడవది గురుపత్ని సంగమం, దాని తర్వాత 4వ విషయం ఇది సురాపానం, మహాపాపం. ఇది బ్రాహ్మణ సురాం నపిబేత్ అని వచనం. బ్రాహ్మణుడు దీని దగ్గరనే వెళ్ళకూడదు, మహాపాపం ఇది. సంకల్ప సూర్యోదయ నాటకంలో మద్యపానానికి దానివల్ల వచ్చే మన ఫలములు, ఘోరమైన పాపములు గురించి ఒక శ్లోకం ఇలా ఉన్నది. వేదాంత అంటున్నారు, రాగోపలిప్త దృష్టి అని ప్రారంభించి యుక్తాయుక్తం న జానాతి అని ఆ శ్లోకం ముగింపు. అంటే కన్ను ఎర్రగా అవుతుందంట, ఇది మొట్టమొదటి గుర్తు అని కొద్దిగా ప్రారంభించి తర్వాత నోటికి వచ్చినట్టు మాట్లాడడం, తర్వాత స్వాధీనం లేక నడవడం, తర్వాత తల చుట్టుతుంది అంటూ ఉంటారు, మత్తు వస్తుంది, తర్వాత మత్తొచ్చి కింద పడడం అని చాలా తీవ్రంగా ఉంటుంది. ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, యుక్తాయుక్తం న జానాతి అనేది కూడా తెలియదంట అని వేదాంతేశ్వరు అంటున్నారు. కావున నిషిద్ధ ఆహారములో ముఖ్యమైన విషయం కళ్ళు లేదా సారా. సరేమనే ఈ దుకాణంలో దొరుకుతుంది కదండి విధమైన మత్తు పదార్థాలు, మత్తు పదార్థ ద్రవములు అన్నీ కూడా దీంట్లోనే చేరుతుంది. దేన్ని కూడా మనం ముట్టకూడదు, దగ్గర వెళ్ళనేకూడదు. సరే, దాని తర్వాత చాలా ఘోరమైన పాపం ఏమిటి అంటే ఉల్లిపాయ, తెల్ల ఉల్లి అంటారు కదండి. ఉల్లి సాధారణంగా ఉల్లి చేసేది తల్లి కూడా చేయదు అంటారు వాళ్ళు. బ్రాహ్మణుడికి నిషిద్ధం, మహాపాపం. అంటే ఎన్నో విషయాలు ఉన్నా ఎన్నో వర్జితమైన విషయాలు ఉన్నాయి. వస్తువులు, సొరకాయ,
తర్వాత బీరకాయ, మునుగు కూర, మరి తెల్ల వంకాయ, బచ్చల కూర, తర్వాత పాలకూర, ఒంటె పాలు అని ఎన్నో విషయాలు ఉన్నా అన్నిటికన్నా కూడా ఘోరమైన పాపం ఈ ఉల్లిపాయ. ఎందుకు దాన్ని నిషేధిస్తున్నారు అంటే ఎన్నో ధర్మశాస్త్రములో ఈ రెండుని కూడా నిషిద్ధ వస్తువులు అంటున్నాయి. సంస్కృతంలో ఈ వస్తువులకి ఏమి పేరు? గృంజనం. అది ఆనియన్ అంటాం కదా, ఉల్లిపాయ. తర్వాత పలాండు, లసూనం అంటారు. ఇవి ఆనియన్, గార్లిక్ అంటూ ఉంటారు. ఇవి తినకూడదు అనే దానికి ఏం ప్రమాణాలు ఉన్నాయి? సుధప్రకాశికలో శ్రీభాష్య వ్యాఖ్యానంలో జాతి దుష్టాది కలంగ్య గృంజనాదయ అని ఒక పంక్తి వస్తుంది. పొగాకు, తర్వాత ఈ ఉల్లి, ఈ వీటిని ఈ జాతి వలనే చాలా దోషం అంటున్నారు. మనుస్మృతిలో కూడా ఒక శ్లోకం, లసూనం గృంజనం చైవ పలాండం కబకాని చ అభక్ష్యాని ద్విజాతీనాం అమేద్య ప్రభవాని చ అని. ఇవన్నీ లసూనం అంటారు కదండి, హిందీలో కూడా లసూన్ అంటారు దాన్ని, సంస్కృతంలో లసూనం. తెల్ల ఉల్లి, తర్వాత ఉల్లిపాయ, తర్వాత ఈ మష్రూమ్స్ అంటారు కదండి, అది అంటే భూమి గొడుగు అంటారు దాన్ని, పుట్ట గొడుగు అంటారు. మష్రూమ్స్ ఇవన్నీ కూడా అశుద్ధి అయిన స్థానములో, భూమిలో అవి అక్కడి నుంచి జన్మ దానికి. బ్రాహ్మణులు దాన్ని సదా వర్జించాలి అని మనుస్మృతి అంటుంది. ఆంగీరస స్మృతిలో ఇలా ఉన్నది, లశూణాదికం అన్నం యత్ పధ్యేయం జాతిగర్హితం. అంటే ఉల్లి ఇటువంటిది జాతి వల్ల అది నిషిద్ధం. తుంబం కోలాదకం చైవ పలాండుం గృంజనం తదా తక్రాగం బిడ్భిరాగం చ భుక్త్వా చాంద్రాయణం చరీత్ అని మహాభారత శ్లోకం. వేలంక, బీరకాయ, అలాగే పుట్ట గొడుగు, వీటిని భుజిస్తే, తింటే ఏం చేయాలి? చాంద్రాయణ వ్రతం అని చాలా ఘోరమైన వ్రతం, దాని మూలంగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటున్నారు వ్యాసుల వారు. ఇలా ఎన్నో స్మృతులు ఉన్నాయండి, నిషేధ వచనాలు. దేని కొరకు వీటిని తినకూడదు? ఒకటేమో శాస్త్ర విరోధం, భగవంతుని ఆజ్ఞను మీరినట్టు ఒక పాపం వస్తుంది, అది ఆజ్ఞాది లంఘనం చేస్తే ద్రోహి అంటుంది విష్ణు ధర్మం. రెండో విషయం, ఈ వస్తువుల వల్ల చెడు ఫలములు మనకు కలుగుతుంది. ఏమిటి? ఈ ఉల్లి వల్ల మనస్సులో వికారాలు కలుగుతాయి, మనస్సులో మంచి ఆలోచన రాదు, రాజస గుణం, తామస గుణం అంటుంది వ్యాస స్మృతి. అభక్షభక్షణ చిత్తం అశుద్ధం భవతి ధ్రువం అశుద్ధ్యా భ్రాంతి విజ్ఞానం. వీటిని మనం స్వీకరిస్తే, తింటే, ఈ ఆనియన్, గార్లిక్ అంటారు కదా, దానివల్ల మనసు చెడిపోతుంది, తర్వాత బుద్ధి కూడా చెడిపోతుంది. కావున ఇది ఎక్కడి నుంచి మూలం ఎక్కడ? ఉపనిషత్తులో ఉండేది. ఆహార శుద్ధో సత్వశుద్ధి సత్వశుద్ధ ధ్రువాస్మృతి అంటే చూడండి, అక్కడ
శరీరానికి అనారోగ్యం అనకుండా మనసు బుద్ధి వీటికి అనారోగ్యం అంటుంది ఆ స్మృతి. వేదాంత శాస్త్రంలో కూడా భగవంతుని ధ్యానించాలి అంటే సాధన సప్తకం అంటుంది. 7 సాధనలు. దాంట్లో మొట్టమొదటి సాధన ఆహార శుద్ధి అంటుంది. ఈ సందర్భంలోనే శుతప్రకాశికాలో ఈ ఉల్లి ఎల్లి ఇవన్నీ కూడా మనం స్వీకరించకూడదు, బుద్ధి చెడిపోతుంది అంటుంది. అంటే మన పాపం కూడా వస్తుంది, ధ్యానం చెడిపోతుంది. ఇంకో విషయం, దీనికి ఏం చేయాలి? ఒకవేళ భుజిస్తే ప్రాయశ్చిత్తం ఏమిటి? ఒకవేళ మన సందేహం ఉన్నదనుకోండి, తెలియకుండానే ఈ వస్తువుల్ని స్వీకరించామేమో, ఒకవేళ కలిసి ఉన్నదేమో, యదుచ్ఛిష్టమభోజ్యం అనే ఒక మంత్రం, ఆ మంత్రంతో అభిమంత్రణం చేసి తీర్థ ప్రాశనం చేయవచ్చు. ఒకవేళ సందేహము లేకుండా తెలియకుండా తినేసాం, తర్వాత తెలిసింది అయ్యో ఈ ఉల్లిపాయ తీసుకున్నాం అని, అప్పుడు 3 రోజులు ఉపవాసం ఉండి 4వ రోజు పంచగవ్యం స్వీకరించాలి అని పరాశర స్మృతి. అభక్షభక్షణ అధిజనిత భగవన్ నిగ్రహ శాంత్యర్థం పంచగవ్య ప్రాశనం కరిష్యే అని సంకల్పించుకొని మంత్రపూర్వకమాగా ఆ చేసిన ఒక పంచగవ్యాన్ని స్వీకరించట, తాకడం అనేది ఒక ప్రాయశ్చిత్తం. ఎన్నో కుటుంబంలో ఇది పెట్టుకున్నారు ఇప్పుడు కూడా వ్యవహారంలో. కానీ తెలిసే తింటే దానికి చాలా క్రూరమైన కృష్ణ చాంద్రాయణాది వ్రతములు చేయాలి. అది ఎలా చేయాలని ఆ గ్రంథములే మనకు తెలియజేస్తున్నాయి. సంక్షిప్తంగా ఈ కళ్ళు సారా వీటి దగ్గరనే వెళ్ళకూడదు, పొగాకు కూడదు, తర్వాత ఈ ఆనియన్ గార్లిక్ అంటాం కదా, ఉల్లి, దాని దగ్గర వెళ్ళకూడదు. అలా వెళ్ళకుండా భగవంతుని చరణారవిందములో ఎల్లప్పుడూ సాత్విక బుద్ధితో ఉండాలని ప్రార్థిస్తూ శ్రీమతే నిగమాంతమాదేశికాయ నమః. జయ జయ. कवितार्किक सिंहाय कल्याण गुणशालिने श्रीमते वेंकटेशाय वेदांत गुरवे नमः.